వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నోటిఫికేషన్ లేదు, రిజర్వేషన్లు రాలేదు. అసలు ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా స్పష్టత లేదు. కానీ అప్పుడే నరసరావుపేట కూటమిలో చైర్మన్ పీఠం కోసం కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. మున్సిపల్ చైర్మన్ మాదంటే మాదంటూ టీడీపీ, జనసేన నేతలు రోడ్డెక్కగా వైస్ చైర్మన్ పదవి తమకే కావాలని బీజేపీ పట్టుబడుతోంది. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా సాగుతున్న ఈ పోరులో కీలక నేతలు, పార్టీలు మారుతూ ఇస్తున్న వార్నింగ్లు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కూటమి నేతల ఈ అంతర్గత కలహాలను చూసి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ తెర వెనుక వేస్తున్న వ్యూహాలు ఏంటి? నరసరావుపేట పురుపోరు తెర వెనుక అసలు ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. నరసరావుపేట మున్సిపాలిటీ ఎన్నికల రాజకీయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కూటమి పార్టీల మధ్య పదవుల పోరు పీక్స్ కు చేరింది. మున్సిపల్ చైర్మన్ పదవి తమదంటే తమదని టీడీపీ, జనసేన నేతలు బహిరంగంగానే ప్రకటనలు ఇస్తున్నారు. మరోవైపు వైస్ చైర్మన్ పదవి ఖచ్చితంగా బీజేపీకే దక్కుతుందని ఆ పార్టీ పట్టుబడుతోంది. ఈ తంతు చూస్తుంటే ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా తయారైంది కూటమి నేతల తీరు అని ప్రజలు అనుకుంటున్నారు. 7 ఏళ్లుగా కోర్టు కేసుల కారణంగా పురపాలిక ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు వార్డు మెంబర్లు, చైర్మన్ పదవికి ఎలాంటి రిజర్వేషన్లు ఖరారు కాలేదు. అసలు ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా స్పష్టత లేని పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముందే సోషల్ మీడియా వేదికగా కూటమి నాయకులు వేస్తున్న పోస్టులను చూసి స్థానికులు నవ్వుకుంటున్నారు. ఇలాంటి అనిశ్చితి మధ్య కూటమి పార్టీల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు విచిత్రంగా ఉంది. గత 2 పర్యాయాలుగా కోర్టు కేసుల వల్ల నరసరావుపేటలో పాలకవర్గం కొలువుదీరలేదు. దీనివల్ల మున్సిపాలిటీ పాలన అంతా ప్రత్యేక అధికారుల చేతుల్లోనే ఉండిపోయింది. ఫలితంగా 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రాక స్థానిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. గడిచిన 10 ఏళ్లలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలే మున్సిపాలిటీ నిధులను అందిన కాడికి దండుకున్నారు అని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలు లేకపోవడంతో పురపాలిక కార్యాలయం స్థానిక నేతలకు జేబులు నింపే బంగారు బాతులా మారింది అన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసులు పరిష్కారం కాకుండా నాయకులే అడ్డుపడుతున్నారు అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కేసులు ఉన్నంతకాలం మున్సిపల్ ఆదాయాన్ని తమ ఇష్టానుసారంగా పంచుకోవచ్చనేది కొందరి వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ కేసులు విరమించుకోకుంటే కొత్త కౌన్సిల్ వచ్చి తమ సంపాదనకు గండి పడుతుంది అన్న భయంతో నేతలు మిన్నుకుంటిపోయారు. ఈ వైఖరి కారణంగా నరసరావుపేట అభివృద్ధి పూర్తిగా అటకెక్కింది. ఈసారి ఎలాగైనా అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి తీరాలి అని రాష్ట్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. అవసరమైతే విలీన గ్రామాలపై ఇచ్చిన జీవోను రద్దు చేసి పాత వార్డుల వరకైనా సరే ఎన్నికలు జరపాలని అధికారులు సన్నద్దమవుతున్నారు. ఇన్ని ప్రతిబంధకాలను దాటుకుని పోరుకు సిద్ధమవుతున్నప్పటికీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేసి తీరుతామని జనసేన ఇన్ఛార్జ్ జిలానీ గతంలో స్పష్టం చేశారు. అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా క్షేత్రస్థాయిలో తమ పట్టు నిలుపుకుంటామని ఆ పార్టీ క్యాడర్ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే పార్టీ మారిన పరిణామాలు, అంతర్గత సర్దుబాట్లు జనసేనలో వేడి పుట్టిస్తున్నాయి. ఎన్నికల సమయానికి టికెట్లు కేటాయింపు ప్రక్రియ రసవత్తరంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కూటమిలోని ఈ లుకకలను చూసి వైసీపీ శ్రేణులు లోలోపల సంతోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్గా ఉన్న ఒక కీలక నేత అనూహ్యంగా జనసేనలోకి దూకడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. టీడీపీలో ఉండే తనకు చైర్మన్ పదవి దక్కదన్న ఉద్దేశంతోనే ఆయన పార్టీ మారినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అంగబలం, అర్థబలం ఉన్న సదరు నేతలు స్థానిక ముఖ్యనేత కావాలి అంటూ జనసేనలోకి పంపించారన్న ఆరోపణలు జిలానీ వర్గం నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. చైర్మన్ అభ్యర్థి ఎంపికలో ప్రతిష్టానం సొంత నిర్ణయం తీసుకుంటే మాత్రం అధిష్టానంతో సైతం అమీతుమీ తేల్చుకుంటామని ఆ వర్గం హెచ్చరిస్తోంది. మరోవైపు ఎవరెట్లా పోయినా పర్వాలేదు కానీ తనకు మాత్రం వైస్ చైర్మన్ పదవి ఖచ్చితంగా కావాలని బీజేపీ నాయకులు పట్టుబట్టి కూర్చున్నారు. కూటమిలోని ఈ అంతర్గత కుమ్ములాటలు చూస్తుంటే దున్నపోతు ఈనింది అంటే దూడని కట్టేయండి అన్న చందంగా తయారైంది పరిస్థితి. ఎవరికి వారు తమదే పై చేయని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కూటమి పార్టీలు ఇలా అంతర్గత
కుంపట్లతో సతమతమవుతుంటే వైసీపీ మాత్రం దీన్ని సరిగ్గా క్యాష్ చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. అధికార పక్షంలోని విభేదాలను సొమ్ము చేసుకుని పురపీఠాన్ని కైవసం చేసుకోవాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది. పిట్టపోరు పిల్లి తీర్చినట్లు కూటమి నేతల కలహాలను ఆసరా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది. నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ నాటకీయ పరిణామాలకు వేదికలవుతాయోనని స్థానికులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకటన వెలువడితే అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ రాజకీయ రగడ మరింత ముదిరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సంగతి దేవుడెరుగు కానీ కుర్చీ కోసం కూటమి పార్టీల మధ్య నడుస్తున్న ఈ ఈగో క్లాషెస్ చూస్తుంటే నరసరావుపేటలో రాజకీయం రంజుగా కాదు రచ్చరచ్చగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. పదవుల కోసం ఎవరికి వారు గ్రూప్ రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యలను కాలికోకేస్తున్న ఈ తీరుపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. కూటమిలోని ఈ రోత రాజకీయం అంతిమంగా ఎవరికి లబ్ధి చేరుస్తుంది? ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీకి ఇది నిజంగానే కాసుల పంట పండిస్తుందా, లేక ఎన్నికల వేళ అధిష్టానం తీసుకునే సంచలన నిర్ణయాలు ఈ కుమ్ములాటకు ఫుల్ స్టాప్ పెడతాయా? రిజర్వేషన్లు ఖరారై అసలు పోరు మొదలైతేనే ఈ ఉత్కంఠతకు పూర్తి తెరపడుతుంది. అప్పటి వరకు నరసరావుపేట పురపోరులో ఏ క్షణంలో ఇలాంటి సంచలనాలు నమోదవుతాయో వేచి చూడాలి.